నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్. గూడూరులోని పురపాలక కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని వివరించిన మెప్మా పీడీ రవీంద్ర. భూముల రీసర్వేకు ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పేరు ఖరారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిఎల్పిఓ వెంకటరమణ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి విశేష పూజలు. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి నిర్వహించిన పల్లకీ సేవ, ఊంజల్ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్ను నూతనంగా తీసుకురావడం జరిగిందని, పేర్లు నమోదు చేసుకోవాలని మెప్మా పీడీ రవీంద్ర కోరారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో సర్వీస్ ప్రొవైడర్లతో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మెప్మా పీడీ రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు ఫ్రిడ్జ్, ఏసీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్లకు సంబంధించి సమస్యలు ఎదురైనప్పుడు వాటి మరమ్మతులు చేసేందుకు మెకానికల్ కోసం వెతుకుతుంటారన్నారు. దీనికోసం ప్రభుత్వం ట్రయాంగిల్ యాప్ను తీసుకొచ్చిందని తెలిపారు. దీనిలో మెకానికల్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పేర్లు నమోదు చేసుకుంటే ప్రజల అవసరాలకు వారిని యాప్ ద్వారా సంప్రదిస్తారని పేర్కొన్నారు. త్వరలో యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. గూడూరు పట్టణం నందు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలామంది సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈరోజు ఇక్కడికి ఈ మీటింగ్కి రావడం జరిగింది. సో దీంట్లో మనకి ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి చాలామందికి వినియోగదారులకి ఫ్రిడ్జ్ రిపేర్ కావచ్చు, టీవీ రిపేర్ కావచ్చు, ఫ్యాన్లు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, ఇట్లాంటివి రకరకాల ప్రతిరోజు నిత్యావసరమైనటువంటి మనకు రిపేర్ సెక్షన్లు ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఎవరు ఎక్కడ మెకానిక్ ఉన్నారు, ఎవరిని మనం కన్సల్ట్ చేయాలి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేకపోతే ఒకవేళ అవగాహన ఉన్న ఎవరు ఒకరో ఇద్దరు దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించి ఆ సర్వీస్ కోసం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సో అలా కాకుండా అదేవిధంగా మన నగరంలో ఉన్నటువంటి, మన పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్స్ కూడా వాళ్ళు వర్క్ నేర్చుకొని కూడా వాళ్ళకి సరైనటువంటి కస్టమర్లు లేక వాళ్ళు కూడా జీవనోపాధిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తూ మన ప్రభుత్వం నుంచి మనమే ఒక ట్రయాంగిల్ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి తద్వారా వాళ్ళకి ఏంటంటే సర్వీసు ప్రొవైడర్లు వీళ్ళు ఎన్రోల్ అవుతారు యాప్లో. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా కాంటాక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడర్ని మనం అటాచ్ చేయడం ద్వారా ఒక పక్క టెక్నీషియన్లు అందరూ కూడా మంచి దాదాపు నెలకి 25 నుంచి 35 వేల రూపాయల వరకు వీళ్ళు ఉపాధిని పొందటానికి ఈ ట్రయాంగిల్ యాప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెక్నీషియన్స్ ద్వారా మన ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఎత్తుకోకుండా ఇక్కడ ఎన్రోల్ చేసుకోవటం వల్ల వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలు రీజనబుల్ ప్రైస్ ద్వారా ఈ సర్వీస్ను పొందడానికి అవకాశం ఉంది. సో అందుకని ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది. అందుకు విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. బ్యూటీషియన్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. సో వీళ్ళకి దీని ద్వారా ఏం చేస్తామంటే మనం ఒక కమిటీ ద్వారా వీళ్ళని
వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందు రిజిస్ట్రేషన్కి 1000 రూపాయలు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, పట్టణ మేనేజర్ పింఛలయ్య తదితరులు పాల్గొన్నారు. భూముల రీసర్వేకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం పేరును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పేరుతో కార్యకలాపాలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని డిఎల్పిఓ వెంకటరమణ తెలిపారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో కోట, వాకాడు, చెట్టమూరు మండలాల్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆంధ్రప్రదేశ్ రీసర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్పిఓ వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం పేరును ప్రభుత్వం మార్చేసిందన్నారు. జగనన్న పేరుతో పంపిణీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో పూర్వంలో మాదిరిగానే ఎవరి పేరు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించే పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులు రీసర్వేపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వేణు తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని వజ్జావారిపాలెం గ్రామంలో ఆక్రమణకు గురైన 30 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని టీడీపీ నాయకులు యాక్సిర్ చెన్నయ్య కోరారు. చిట్టేడు గ్రామ సచివాలయం వద్ద జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన తహసీల్దార్ జయజయరావుకు వినతిపత్రం అందజేశారు. ఇంకా పలువురు రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మధులత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్హులైనకి నుంచి మళ్ళా 2007లో మనకు 2014లో జరిపారు. అప్పటి తర్వాత ప్రైవేట్ రెవెన్యూ సర్వీస్ అనేది మరుగైపోయింది. అసలు ఈ రెవెన్యూ సర్వీస్ అనేది ఎందుకు జరపాల, అంత అవసరం ఏమొచ్చింది అనే దాన్ని ఆలోచిస్తే ఎక్కువగా సమస్యలు రెవెన్యూ మీదనే ఉంటాయి. ఎక్కువగా భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ భూ సమస్యల మీద ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం గారి దగ్గర కూడా అనేక ఫిర్యాదులు పోయి ఉన్నాయి. చాలా అర్జీలు వచ్చాయి వాళ్ళకు కూడా. ఏంది ముందుకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆలోచించి మన సీఎం గారు పోయి వాళ్ళ సమస్యను తెలుసుకొని పరిష్కారం చేయండి ముందు అని ఆదేశాలు జారీ చేయడం వల్ల ఈ రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులో పెన్షన్లు. వాకాడు మండలంలోని గంగనపాలెం గ్రామంలో తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ గ్రామ సభకు ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, కందుకూరి విశ్వనాథ్, అయోధ్య బాలచంద్ర తదితరులు హాజరయ్యారు. రైతులు పాల్గొని రెవెన్యూ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. భూములు ఇవ్వాలంటే దానికి ప్రొసీజర్ ఉంది. వాటిని విత్ ఇన్ టైంలోనే మీ ఇవ్వమని అడిగి అర్జీలు ఎక్కువగా ఉన్నాయి. మనం వెరిఫై చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఆర్ఓఆర్కి సంబంధించిన అర్జీలు కూడా ఎక్కువ వచ్చున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఇప్పటికే మొదలుపెట్టి అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము. రిమైనింగ్ అర్జీలు కూడా వివిధ దశల్లో ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. అవి కూడా విత్ ఇన్ టైంలోనే అవన్నీ కూడా ఎస్ఎల్ఏ పీరియడ్ లోపలే అవన్నీ కూడా పూర్తి చేయడానికి మేమంతా కూడా రెడీగా అవన్నీ వర్కౌట్ చేస్తూ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరందరూ ఈ రెవెన్యూ సదస్సులని దిగ్విజయంగా మన వాకాడు మండలంలో నిర్వహించుకోవడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాన మన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో, అలాగే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చాలా చక్కగా ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుపుకుంటూ ఉన్నాం. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. కానీ ఈ యొక్క గ్రామ సదస్సులు అనేటివి
ఇంతకుముందు అంటే 1997-98 నుంచే జన్మభూమి కార్యక్రమాలుగా చేపట్టడం జరిగింది. అప్పటి నుంచే మన ప్రభుత్వానికి ప్రజల సమస్యలు అధికారుల ద్వారా తెలియపరుచుకొని అధికారుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన, ఎన్డీఏ కూటమితో ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజల వద్ద పాలన అనేది మన తెలుగుదేశం పార్టీ విధానంగా చంద్రబాబు నాయుడు చేసుకొచ్చాడు. ఈ యొక్క విధానాన్ని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అట్నే సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఈ యొక్క విధానంలో ఇంతకుముందు ప్రభుత్వాలు మధ్యలో వచ్చిన సమస్యలు ఎక్కువ ఉండేది కాదు, మామూలుగా పరిష్కరించదగినటువంటి. నాయుడుపేటలోని జడ్పీ బౌలర్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి ఎంఈఓ మునిరత్నం ప్రధాన ఉపాధ్యాయులు హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధికి, కనీస అవసరాలకు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల ద్వారా జరగాలన్నారు. ఏదో వచ్చి సంతకం చేసి వెళ్లిపోయే విధంగా కాకుండా పాఠశాల అభివృద్ధిలో పాల్గొనాలని ఎంఈఓ తదితరులు వివరించారు. కూడా వాళ్ళ దగ్గర చేయించుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగానే ఒక స్కూల్లో అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్, అది అక్కడ వేడి నీళ్ళు లేదు, హాట్ వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఆ ప్రిన్సిపాల్ చాలా వరకు పోరాడినారు. మరి ఇదే విధంగానే చైర్మన్ వచ్చినప్పుడు చెప్తే ఆయన మళ్ళీ ఎవరో డోనర్ని పట్టుకొని వచ్చి ఒక సోలార్ సిస్టమ్ ఒకటి అరేంజ్ చేసి ఈరోజు పిల్లలకి హ్యాపీగా 250 మంది పిల్లలకి హాట్ వాటర్ మార్నింగ్ పోసుకుంటూ ఉంటారు. అంటే మన గవర్నమెంట్ మన వల్ల చేయలేని పనులు, మన వల్ల కాని పనులు కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం ఉన్నాయి. మరి ఇట్లాంటి అవకాశాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి మన రిసోర్స్ తీసుకోవాలి. మరి వాళ్ళ దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయి వాటిని మనం వాడుకుంటే మన పాఠశాలను మనం బాగా చేసుకోవచ్చు. మరి ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి, మన రిసోర్స్ పర్సన్స్ అంటే కూడా మీకు కవర్ చేస్తారు. కానీ ఎందుకంటే ఉపాధ్యాయులుగా ఏం కావాలా ఈ పాఠశాలకు అనేది మేము మీకు తెలియపరుస్తాం. మీరు వచ్చిన తర్వాత మన పాఠశాలకి ఏమేమి అవసరమో. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Govinda,
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలిసిన శ్రీ కోదండరామాంజన స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై 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 హనుమాయ నమః. ఓం శ్వేతగ్రీవ ఓం నారాయణాయ నమః. ఓం మాధవే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజ లక్ష్మణమూర్ఛిత పడే సగా దుష్టదలన రఘునాథ కలాకి పయాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ శ్రీరామాయ రాజాయ సత్కృతాయాస్తు మంగళం. ఆనం చేరుందో హరి గోవిందం ఆవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవాసాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం అభిగమ్య పరిష్వక్త వక్షసే శ్రీరామాయ నమః. ప్రభు సదా సహాయి హారతి జై హనుమానులలో ముందన్నై పిరమే పెరుందనై పుణ్యవిదాశేష జగద్గోచరాయ శ్రీరామాయ నమః. ఓం వాసుదేవాయ శ్రీరామాయ నమః. ఓం మన్మినాల్ ముందన్నై చిరుమే పరిత్రాణ పరాయణే సర్వకి పరమానందం కృష్ణం వందే జగద్గురు వరమే నమక్కు ఇందు వళియాడు. రామాయ నమః. ఓం శంఖచక్రవరానం ప్రలస. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం కుమారకల్పసేవ్యాయ శ్రీరామాయ నమః. ఓం అనంత శిరసే శ్రీరామాయ నమః. ఓం అనంతాయ శ్రీరామాయ నమః. ఓం బ్రహ్మాది దేవదుందస్య విశ్వరూపిత తారక్షాయ శ్రీరామాయ నమః. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. मध्य प्रदेशे भगवदालये राजे नाम राजा माधवं दत्ताय गम्याद हस्तयोक्यं समर्पयस्वरस्वामेवः प्रत्यक्षादीपं दर्शयामि भवदेवन्नो विष्णु कर्मादिवश्च दयतो प्रदाविप्रातो विपन्यवो च कृवागं सस्तविन्
చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్వీసు ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్. గూడూరులోని పురపాలక కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని వివరించిన మెప్మా పీడీ రవీంద్ర. భూముల రీసర్వేకు ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు పేరు ఖరారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిఎల్పిఓ వెంకటరమణ. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి విశేష పూజలు. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి నిర్వహించిన పల్లకీ సేవ, ఊంజల్ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.